కొట్టేటప్పుడు ఎందుకు కొడతాడు? యెషయా గ్రంథం చూడండి, 41వ అధ్యాయం 6-7 వచనాలు. నేను త్వరగా చెప్పుకుంటా వెళ్తాను, అందరు గమనించండి. వారు ఒకరికొకడు సహాయము చేయుదురు, ధైర్యము వహించమని ఒకరితో ఒకడు చెప్పుకొందురు. ఏమంటారు? అతుకుటను గూర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని ప్రోత్సహించును, సుత్తెతో నునుపు చేయువాడు దాగలి మీద కొట్టువానిని ప్రోత్సహించును. ఆగుదాం అక్కడ. సుత్తితో నునుపు చేయువాడు, చెప్పాలి. సుత్తితో నునుపు చేయువాడు. ఇప్పుడు బంగారాన్ని ఏం చేస్తున్నాడు? చెప్పాలి. దేంతో కొడుతున్నాడు? సుత్తితో కొడుతున్నాడు. దేని కొరకు కొడుతున్నాడు? నునుపు చేయటానికి కొడుతున్నాడు. ఇప్పుడు సుత్తితో నునుపు చేయటానికి కొట్టేటప్పుడు ఆ కొట్టబడే వ్యక్తులు ఏం చేయాలట? కొట్టో ఇంకా కొట్టని కొట్టే వ్యక్తిని ప్రోత్సహించాలట, ధైర్యపరచాలట, పురికొల్పాలట. అయ్యా, ఇంకా ఖండితమైన వాక్యంతో మమ్మను కొట్టు, ఖండితమైన వాక్యంతో మమ్మను గద్దించు, ఖండితమైన వాక్యంతో మమ్మను దిద్దుబాటు చేయి. మా ప్రాణాత్మ శరీరాలలో ఏ అపవిత్రత దాగి ఉందో, లోపట ఏ పాపం దాగి ఉందో వాక్యమనే సుత్తితో కొట్టి మాలో ఉన్న కరుకుదనం అంతా తొలగించి నున్నటి వ్యక్తులుగా మమ్మను మార్చాయని కొట్టే వ్యక్తిని ప్రోత్సహించాలి. ఏమన్నాను? చెప్పాలి. వాక్యంతో మిమ్మల్ని కొట్టే వ్యక్తులను సంఘం ఎప్పుడు ప్రోత్సహించాలి. ఏమా, మందిరానికి వచ్చే మీ అబ్బాయి ఇదిగో పలానా చోట ఇట్లా తప్పుగా ప్రవర్తించాడు అని చెప్పేవనుకోండి, ఆ తల్లి ఏం చేయాలో తెలుసా? 90% అలాంటి వాళ్ళే ఉన్నారు చర్చిలో. అన్న, మాకు చెప్పటం దాకిందుకన్నా, మీరు మా తండ్రి, మా అన్న, మా ఇంటికి పెద్ద అన్న లాంటి వాళ్ళు, మా ఇంటికి తండ్రి లాంటి వాళ్ళు, వాడి మీద సర్వ హక్కులు మీయే. అవసరమైతే స్కిన్లెస్ చికెన్ చేసినా మాకు ఇబ్బంది లేదన్నా. తోలో ఉండి కొడతారా? దెబ్బ కొడతారా? మీరేం చేస్తారో సర్వ హక్కులు మీయే, వాడిని దిద్దుబాటు చేయండి అని 90% ప్రజలు దిద్దుబాటుకి అప్పగించుకుంటారు. కొట్టేవాడిని సంఘం ప్రోత్సహించాలి. ఆమెన్ చెప్పండి, పెద్దగా చెప్పాలి. ఆమెన్. ఏం చేయాలి? కొంచెం గట్టిగా ఏం చేయాలి? చేత్తో కొట్టడం కాదు, సుత్తితో. అదే సుత్తితో. ఏ సుత్తితో? వాక్యం అనే సుత్తితో కొట్టేటప్పుడు కొట్టేవాడిని, అయ్యా ఇంకా దిద్దుబాటు చేయండి, ఇంకా సరిచేయండి, మా లోపల ఇంకా దేవునికి ఆయాస్కరమే ఏవైనా ఉంటే వాక్యం చేత దిద్దుబాటు చేయండి. ఎందుకు ప్రోత్సహించాలో తెలుసా? నువ్వు అలా నున్నటి వ్యక్తిగా మారితే యజమానుడు వాడుకునే పాత్రగా మార్చబడతావు. విన్నారా ఈ మాట? నునుపు చేయబడాలి. విన్నారా? అంటే దీనిలో ఉన్న గరుకుదనం పోవాలి. బిడ్డలారా, యేసయ్య నిన్ను నన్ను వాడుకోవాలంటే కఠినత్వం ఉంటే వాడుకోడు, క్రూరత్వం ఉంటే వాడుకోడు. దేవుడు మోషేను ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాడుకోవాలా. ఎందుకో తెలుసా? మా వాడు కోపం వస్తే ఒక్క గుద్దాడు, ఆవిడకి ఇంకా అడ్రస్ గల్లంత అయిపోయింది, ఇసుకలో పాతి పెట్టేశాడు. అంత కోపిస్తాడు. మన కోపం వస్తే దెబ్బ కొడతాం, ఒక చిన్న దెబ్బ, లేదా తొందరతో ఒక మాట అంటాం. మా సారు కోపం వస్తే దెబ్బ కొట్టేది కాదు, చంపటమే. ఇలాంటి గరుకుతనం కలిగిన వ్యక్తిని సేవలో వాడుకుంటే ఎంతమందిని చంపి ఉండేవాడో. నా మాట అర్థం కాలేదా? ఎంతమందిని చంపి ఉండేవాడో. నున్నటి వ్యక్తిగా మార్చడానికి అరణ్యానికి తీసుకుని వెళ్ళి దేవుని వాక్యాన్ని వినిపించి రకరకాల దర్శనాలు చూపించి ఆ కోపిష్ఠుని సాత్వికుడుగా మార్చాడు. గరుకుదనం అంతా పోయింది. బిడ్లారా, నీలో ఉన్న కరుకుదనం, నీలో ఉన్న కఠినత్వం ఎప్పుడైతే తొలగించుకొని సాత్వికురాలిగా మారిపోతావో, మృదుభాషిగా మారిపోతావో, నెమ్మది కలిగిన వ్యక్తిగా మారిపోతావో, అవసరమైన దానికే తొందరపడి ప్రతి సందర్భంలో నునుపైన వ్యక్తిగా ఎవరు మార్చబడతారో ఆ వ్యక్తులను యజమానుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. దేవునికి గరుకు వ్యక్తులు కావాలా, నున్నటి వ్యక్తులు కావాలా? వినపడలేదు. దేవునికి గరుకు వ్యక్తులు కావాలా, నున్నటి వ్యక్తులు కావాలా?
ఇంకోసారి చెప్పాలి, దేవునికి గరుకు వ్యక్తులు కావాలా, నున్నటి వ్యక్తులు కావాలా? ఇంకా మీకు అర్థం కావాలంటే, దావీదు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాళ్లను తీసుకొని వెళ్ళాడు. ఏ రాళ్లను తీసుకొని వెళ్ళాడు? ఎక్కువ శాతం చెప్పే మాట ఏంటో తెలుసా? గులకరాళ్ళు తీసుకెళ్ళాడంట. యాకోబన్న గులకరాళ్ళు తీసుకెళ్ళాడట. గులకరాళ్ళ కాదు, నున్నటి రాళ్ళు. మిమ్మల్ని అడుగుతా, సహజంగా రాయి గరుగ్గా ఉంటుందా, నున్నగా ఉంటుందా? అమ్మ మీ ఊర్లో రాయి, అక్క మీ ఊర్లో రాయి, అక్క మీ అనంతపూర్ రాళ్ళు ఇంకా కరుగ్గా ఉంటాయి కదా. తమ్ముడా ప్రసాద్ బ్రదర్ మీ ఊర్లో రాయి, రాజేష్ మీ ఊర్లో రాయి. ప్రపంచంలో ఎక్కడ రాయి అయినా గరుగ్గా ఉంటుంది సార్. దావీదు ఏ రాళ్ళు తీసుకున్నాడు తెలుసా? నున్నటి రాళ్ళు. ఎలా నున్నటి రాళ్ళు అయ్యాయి? అది ఏటిలోయలో ఉన్నాయి. ఏటిలోయలో ఉన్నప్పుడు నీళ్ళ ప్రవాహం వచ్చి పదే పదే దాన్ని కొడతా ఉండేది. నీటి ప్రవాహం వచ్చి పదే పదే కొడతా ఉండేది. భక్తుడు యోబు గ్రంథకర్త అంటాడు కదా, జలములు రాళ్లను అరగదీయును అని. విన్నారా? జలములు రాళ్లను అరగదీయును. ఈ గరుకురాయి దగ్గరకు వచ్చేసరికి పదే పదే నీటి ప్రవాహం వచ్చి పెట 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 ఆ ప్రవాహంతో కొట్టటాన్ని బట్టి ఈ రాయి గరుకుతనాన్ని పోగొట్టుకొని నున్నటి రాయిగా మారింది. ఆ నున్నటి రాయిని దావీదు చాతబూనాడు. దైవజనమా, సంఘమనే ఏటిలోకి వచ్చినప్పుడు మనం గరుకురాళ్ళం. ఈ గరుకురాళ్లను వాక్యపు నీటి ప్రవాహం చేత పదే పదే దేవుడు కొట్టడం ప్రారంభిస్తాడు. వాక్యపు నీటి ప్రవాహం చేత పదే పదే నేను తాకటం ప్రారంభిస్తాడు. వాక్యపు నీటి ప్రవాహం చేత నీ గరుకుతనాన్ని పోగొట్టుకొని నువ్వు సాత్వికుడిగా మారితే, సాత్వికురాలుగా మారితే, పరమదావీదుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు నిన్ను తన చేతితో పట్టుకొని తన మహిమ కొరకు దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. చెప్దాం గట్టిగా ఆమెన్. గట్టిగా చెప్దాం ఆమెన్. మెట్టుకు దేవుని ప్రణాళికలో ఉన్న ఒక గొప్ప ప్రణాళిక ఏంటో తెలుసా? యేసు రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడి ద్వారా సాతాను రాజ్యం కూలిపోవాలి, దేవుని రాజ్యం నిలవబెట్టబడాలి. సాతాను సామ్రాజ్యం కుప్పలాగా కూలిపోవాలి, దేవుని రాజ్యం అంతకంతకు విస్తరించాలి. దేవుని రాజ్యం విస్తరించాలంటే నా దేవునికి ఎవరు కావాలో తెలుసా? నున్నటి రాళ్ళు, రూపాంతరం చెందిన రాళ్ళు కావాలి. రెండవ మాట చూడండి, అదే గ్రంథం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం చూడండి దయచేసి. 11వ అధ్యాయం మొదటి వచనం. సమయం అయిపోయింది కనుక నేను త్వరగా చెప్పుకుంటా వెళ్తున్నాను. రైట్. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం, 27వ వచనం, 27వ వచనం. రైట్. అలాగే యెషయా గ్రంథం 44వ అధ్యాయం 12వ వచనం, 12వ వచనం, 12వ వచనం. యెషయా గ్రంథం యెషయా గ్రంథం 44వ అధ్యాయం 12వ వచనం. బహు విలువైన మాట అక్కడ రాసి ఉంటుంది. సుత్తితో ఏం చేస్తారు? సుత్తి చేసే పని ఏంటి? కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పనిచేయును, సుత్తితో దానిని రూపించి తన బాహుబలము చేత దానిని చేయును. ఇక్కడ ఆగుదాం. సుత్తితో ఏం చేస్తాడట? రూపిస్తాడు. అంటే ఒక బంగారపు ముద్దకు ఒక ఆకారం రావాలంటే దేంతో కొట్టబడాలి? దేంతో కొట్టబడాలి? సుత్తితో పదే పదే కొట్టటాన్ని బట్టే దానికి ఒక ఆకారం వస్తుంది. యేసయ్య నీలో నాలో ఏ రూపం రావాలని కోరుకుంటున్నాడు తెలుసా? ఆయన ఎట్టివాడో మనము వట్టివారిగా మారాలి. ఆయన స్వభావమేదో, ఆయన పోలికేదో, ఆయన నడవడికేదో, ఆయన ప్రవర్తనేదో, ఆయనలో ఉన్న పరిశుద్ధత నీలో చూడాలనుకున్నాడు. ఆయనలో ఉన్న ప్రేమ నీలో చూడాలనుకున్నాడు.
ఆయనలో ఉన్న క్షమా సంపత్తి నీలో చూడాలనుకున్నాడు. ఆయనలో ఉన్న దయాగుణం నీలో చూడాలనుకున్నాడు. ఆయనలో ఉన్న సహనం నీలో చూడాలనుకున్నాడు. ఆయనలో ఉన్న సాత్వికం నీలో చూడాలనుకున్నాడు. ఆయనలో ఉన్న నీతి నీలో చూడాలనుకున్నాడు. అయితే ఆయన స్వరూపం ఈ బంగారం ముద్దలో ఏర్పడటానికి కంసాలి చేసే పని ఏంటో తెలుసా? సుత్తితో పదే పదే కొడతా ఉంటాడు. మందిరానికి వచ్చినప్పుడు కూడా వాక్యమైన సుత్తితో కొట్టేటప్పుడు, దేవా నీ చిత్తానుసారమైన రూపంలోకి నన్ను మార్చవని వాక్యపు సుత్తికి నువ్వు అప్పగించుకుంటే, పౌలు అలా అప్పగించుకున్నాడు. అందుకని అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం. చెప్పాలి నేను క్రీస్తును పోలి. అలాగని ఆయన పుట్టుకతో క్రీస్తు పోలికలో పుట్టినోడేం కాదు. ఒకప్పుడు తన చరిత్ర చెప్తాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఈ దౌర్భాగ్యుడు ఎంత గొప్ప ధన్యుడయ్యాడో చూడండి. అంత ధన్యుడు అవటానికి కారణం ఏంటో తెలుసా? వాక్యం అనే సుత్తితో పదే దేవుడు కొడుతూ ఉన్నాడు. బిడ్డలారా, నువ్వు వినే ఈ వాక్యం దౌర్భాగ్యుడైన నిన్ను ఒక ధన్యుడిగా మారుస్తుంది. ఒక అపవిత్రుని పవిత్రుడిగా మారుస్తుంది. కొట్టేటప్పుడు అప్పగించుకోవాలి. వినారు ఈ మాట? కొట్టేటప్పుడు ప్రతి వ్యక్తి తను తాను అప్పగించుకోవాలి. మైకెలాంజిలో ఒక అద్భుతమైన శిల్పకారుడు. గతంలో ఒకసారి చెప్పాను, అద్భుతమైన శిల్పకారుడు. బండరాయిని కూడా అద్భుతమైన కళాఖండంగా మార్చగలడు. తన అనుచరగణంతో నడుచుకుంటూ వెళ్తూ చూడండి, బండరాయిని చూసి, తన అనుచరగణంతో నడుచుకుంటూ వెళ్తూ బండరాయిని చూసి, ఆహా అద్భుతమైన కళాఖండం అని అన్నాడట. వీళ్ళు చూస్తున్నారు, అద్భుతమైన కళాఖండం అన్నాడు, ఏమి లేదే, బండరాయి తప్పితే ఏం కనపట్టలేదే అని అనుకున్నారు. ఆ బండరాయిని చూపించి దాన్ని మన స్థలానికి తీసుకురండి, వర్క్షాప్కి తీసుకొచ్చారు. అద్భుతం. కొన్ని రోజుల పాటు శుద్ధి తీసుకొని, శానం తీసుకొని ఆ బండరాయిని చెక్కటం ప్రారంభించాడు. ఆ బండరాయిలో సజీవంగా ఉన్న మోషే రూపాన్ని అద్భుతంగా చెక్కాడు. తాను చెక్కిన ఆ రూపాన్ని చూసి తానే మైమరిచిపోతూ, తను చెక్కిన ఆ రూపాన్ని చూసి తానే మైమరిచిపోతూ ఆ శిల్పాన్ని చూసి ఇలా అన్నాడట, మోజెస్ స్పీక్ అంటూ మీ, మోషే నాతో మాట్లాడు అన్నాడట. చుట్టూతో ఉన్న వాళ్ళు, సార్ అది విగ్రహం సార్, రాతి బొమ్మ సార్, మాట్లాడమంటారేంటి? ఆయన అన్నాడట, ఈ విగ్రహాన్ని చూస్తే సజీవంగా ఉన్న మనిషిలాగుంది అన్నాడట. అంత అద్భుతంగా చెక్కాడట. చుట్టూతో ఉన్న వాళ్ళు అన్నారట, సూపర్ సార్, మీ చేతి పని అద్భుతం సార్, మీ చెయ్యి తిరిగితే అద్భుతమైన కళాఖండం సార్, మీలాంటి అద్భుతమైన శిల్పకారుడు ప్రపంచంలో లేడు సార్ అని ఆయన పొగుడుతూ ఉంటే ఆయన ఒక మాట అన్నాడట, మీరు అన్న దాంట్లో కొంత నిజం ఉంది, కానీ దానికి మించిన వాస్తవం ఏంటో తెలుసా? ఇలాంటి అద్భుతమైన బండగా చెక్కాలని చాలా బండరాలను తీసుకున్నా, అయితే కొన్నిటిని చెక్కేటప్పుడు బ్రద్దలైపోయాయి. నేను చెక్కాలనుకున్నట్లుగా అవి చెక్కబడకుండా అనీవెన్గా మారిపోయాయి. ఈ బండరాయి ఉందే, చెక్కేటప్పుడు నాకు అప్పగించుకుంది. విన్నారా? చెక్కేటప్పుడు నాకు అప్పగించుకుంది. నా పనితనం ఎంతుందో అప్పగించుకునే గుణం దీనిలో ఉన్నది గనుకే ఇంత అద్భుతమైన కళాఖండంగా మారిపోయింది. బండరాయివే, కానీ నీకు తెలుసా, బండరాయి లాంటి నీలో యేసుక్రీస్తు తన పోలికను చూశాడు, తన సారూప్యాన్ని చూశాడు, తన స్వభావాన్ని చూశాడు. ఆయన ఎట్టివాడిగా బ్రతికాడో అట్టివాడిగా నువ్వు బ్రతుకుతావని దేవుడు నమ్మి బండరాయి లాంటి నిన్ను తీసుకొని మందిరానికి తీసుకొచ్చి, అరణ్యములో ఉన్న సంఘానికి తీసుకొచ్చి, దైవ సేవకులకు వాక్యమని సుత్తినిచ్చి చెక్కమంటాడు. చెక్కేటప్పుడు, అన్నా చెక్కండి అన్నా, దిద్దుబాటు చేయండి అన్నా, మీ వాక్యానికి అప్పగించుకుంటున్నాం, ఎంత కఠినంగా మాట్లాడతారే అని అనవన్నా, ఇంత ఖచ్చితంగా మాట్లాడతారే అని అనవన్నా, దిద్దుబాటు చేయండి అన్న, ప్రోత్సహిస్తామని వాక్యానికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా దేవుడు నేను వాడుకోవటం ప్రారంభిస్తాడు. మరలా చెప్తున్నా, గుండెల్లో రాసుకోండి, ఆఖరి మాటకు వస్తున్నా, నా వైపు చూడండి. కంపెనీ మనుషులు తయారు చేసే వస్తువులను,
మనుషులు వాడుకునే వస్తువులను తయారు చేస్తుంది. కంపెనీ మనుషులు వాడుకునే వస్తువులను తయారు చేస్తే మందిరం దేవుడు వాడుకునే మనుషులను తయారు చేస్తుంది. ఎట్లా తయారు చేస్తుంది? వాక్యంతో కొట్టి 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 కొట్టి. సరే, బంగారంతో డాళ్లను చేయించాడు కదా సొలొమోను. బంగారంతో కేడలను చేయించాడు కదా సొలొమోను. మందిరంలో బంగారంతో చేయబడిన డాళ్లను కేడములు నుంచితే వాళ్ళ కొడుకు రెహబాము కాలానికి వచ్చేసరికి ఏం చేశాడు చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 12వ అధ్యాయం 9-10 వచనాలు. 9-10 వచనాలు. అద్భుతమైన మాట. సరే, కిందకు వచ్చే చిన్న నెక్స్ట్. సారీ, రెఫరెన్స్ కొంచెం తప్పు చెప్పినట్లున్నాను. సారీ. దినవృత్తాంతాల 2వ గ్రంథం 12వ అధ్యాయం 9-10 వచనాలు. 9-10 వచనాలు. ఎంత విచారకరమైన మాట అక్కడ రాసిందో చూడండి. రైట్, నాతో కలిసి చెప్పండి. ఐగుప్తు రాజు అయిన షీషకు యెరూషలేము మీదకి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటినీ, రాజనగరులోని బొక్కసములన్నిటినీ దోచుకొని సొలొమోను చేయించిన బంగారు డాళ్లను తీసుకొని పోయెను. వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి వాటిని రాజనగర యొక్క ద్వారమును కాయు సేవకుల యొక్క అధిపతులకు అప్పగించిరి. నా వైపు చూడండి, ముగిస్తున్నా. తండ్రి కాలంలో 7 డాళ్ళు ఉన్నాయి. కొడుకు కాలానికి వచ్చేసరికి బంగారం ఖరీదైందా, ఇత్తడి ఖరీదైందా? ఇంకోసారి చెప్పండి తల్లి. తండ్రి కాలంలో బంగారం, కొడుకు కాలంలో ఇత్తడి, మనవడ కాలానికి వచ్చేసరికి అవి కూడా లేవు. ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో తరం తర్వాత తరం భక్తి తగ్గిపోతుంది. తరం తర్వాత తరం భక్తి తగ్గిపోతుంది. ఏ క్రైస్తవుని కదిలించినా ఈ మాట చెప్తారు. ఏంటో తెలుసా? ఒకప్పుడు మాకేమీ లేదయ్యా, మా అమ్మ నాన్న మమ్మల్ని చదివించలేకపోయారయ్యా, ఈ పట్టణానికి వచ్చాం, దేవుడు దీవించాడు, మా కడుపున పుట్టిన బిడ్డలను కార్పొరేట్ కాలేజీలో చదివిస్తున్నాం. అద్దింటిలో బ్రతికేవాళ్ళం. ఈరోజు మేమే గృహాలు కట్టుకొని ప్రజలకు అద్దెకిచ్చాం. స్థితిమంతులుగా దేవుడు చేశాడు. ఒకప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు లేనిదంటూ ఏదీ లేదు. ప్రతి క్రైస్తవుడు ఈ మాట చెప్పగలడు. రెండో మాట అడుగుతా, అలా ఆశీర్వదించబడిన వారిలో ఎవరైనా నా మీద ఏ భక్తి ఉందో నా కూతురి మీద కూడా అదే భక్తి ఉందయ్యా, నాకే కన్నీటి ప్రార్థన ఉందో నా కొడుకు కూడా కన్నీటి ప్రార్థన ఉందయ్యా, యేసయ్య అంటే నాకెంత పిచ్చి ప్రేమో, యేసయ్య అంటే నేను ఎంత పడి చచ్చిపోతానో, దేవుడన్నా, దేవుని మందిరమైనా, పవిత్రంగా బ్రతకటం అన్నా, భక్తి జీవితం అన్నా, ఉపవాసం అన్నా, ఆల్ నైట్ ప్రేయర్ అయినా, మాసాంతర కూటమైనా, నేనెట్లా పరిగెత్తుకుంటా మందిరానికి వస్తానో నా కడుపున పుట్టిన బిడ్డలు కూడా అలా బ్రతుకుతారండి. అలా బ్రతుకుతారు. నా మీద ఉన్న భక్తి నా పిల్లల మీద ఉంది. ఒకప్పుడు తినటానికి గతి లేని వాళ్ళమే కాదు, ఈరోజు ఆశీర్వదించబడ్డాం. ఆర్థికంగా ఎంత ఆశీర్వదించబడ్డామో భక్తిలో కూడా నా పిల్లలు ఆశీర్వదించబడ్డారు. ఎంతమంది ధైర్యంగా ఈ మాట చెప్పగలరు? తండ్రి కాలం బంగారు డాళ్ళు అయితే పిల్లల కాలానికి వచ్చేసరికి దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడు తెలుసా? మోషే చేతిలో కర్ర ఉంది, తన ఆత్మీయ కుమారుడి చేతిలో కర్ర కాదు, ఈటుంది. ఈటుంది. కర్ర పదునైందా, ఈటి పదునైందా? యవన బిడ్డలరా, మీలో ఎవ్వరూ రెహబాము వంటి వారు కాకూడదు. ఆ రెహబాము వంటి వారు అవటాన్ని బట్టి ఏం జరిగింది? రాజ్యం చేల్చబడి 10 గోత్రాల వాళ్ళు, 11 గోత్రాల వారు యెరోబాము చేతికి వెళ్ళిపోయారు. ఒక్క గోత్రమే రెహబాముకు మిగిలిపోయింది. ఎందుకో తెలుసా? భక్తిలో తగ్గిపోయారు.
నేనంట మీరు రెహబాము తరం కాకూడదు. మీరు ఏ తరం కావాలో తెలుసా? యెహోషువల తరం కావాలి. మీ నాన్నోళ్ళ తరం కర్ర అయితే యేసు నామం పేరిట మీరు ఈటెలుగా మార్చబడుదురుగాక. మీ నాన్నోళ్ళ తరం ఎత్తడైతే మీరు బంగారంగా మార్చబడుదురుగాక. మన నాన్నోళ్ళ తరం ఒకవేళ దేవుని చేతిలో బంగారపు ఆయుధాలుగా వాడబడితే వారి కడుపున పుట్టిన మనం వజ్రాయుధాలుగా దేవుని చేతిలో వాడబడాలి. ఆమేన్. దేవుడు వ్యక్తులను చూడడు, వ్యవస్థలను చూడడు, వ్యక్తిత్వాన్ని చూస్తాడు. తాను కోరుకునే వ్యక్తిత్వం నీలో నాలో కలుగునట్లుగా వాక్యమైన సుత్తితో సరిచేస్తాడు. ఒక మాట అంటావా? నీ చేతిలో వాడబడే పనిముట్టుగా నన్ను వాడుకోయా. యజమానుడు వాడుకునే అర్హమైన పనిముట్టుగా వాడుకోయా. నా పితరుల వంశంలో ఎవరిని దీవించినంతగా నన్ను దీవించువా యేసయ్యా, నన్ను వాడుకోవా యేసయ్యా. అట్టి కృప దేవుడు దీవించునుగాక.